కాక్రోచ్ జనతా పార్టీ. నువ్వు విన్నది కరెక్టే. బొద్దింక ప్రజల పార్టీ. దీన్ని అభిజిత్ అనేటోడు యుఎస్ నుంచి ఓపెన్ చేసిండు అకౌంట్. దీన్ని ఏమైంది తెలుసా? అందరు ఫస్ట్ అదే అనుకున్నారు, నేను అది అనుకోలేదు. ఎందుకంటే మనకు తెలిసి వీళ్ళు ముందు నుంచి చెత్త అంతా రోడ్డు మీద ఉంటది కదా, చెత్త అంతా రోడ్డు మీద ఉన్నప్పుడు బొద్దింకలు తయారైతాయి. ఆ బొద్దింకలు బీజేపీ రూల్ చేస్తుంది కాబట్టి చెత్త అంతా తయారైందంట. సో అక్కడ బొద్దింకలు అయినాయంట, అందుకే కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిండ్రంట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇంకా నయం రా, దోమల పార్టీ, ఈగల పార్టీ. ఇప్పుడు బొద్దింకల్ని కప్పలు తింటాయి, ప్రోగ్రెస్ పార్టీ అని మేము కూడా పెడతాం. బల్లి పార్టీ, జుల్లి పార్టీ, కోతి పార్టీ, కోతి పార్టీ. ఇది పట్టుకొని కొట్టు. బుద్ధుందారా మీకు? ఎట్లాంటి పార్టీలు పెట్టాలి, ఏ పార్టీలు పెట్టాలి మీకు తెలియదా పిచ్చనాయల్లారా? పాయింట్ ఏంటంటే ఈ బొద్దింకల పార్టీ, బొద్దింకలు తీసుకొని మీ పెట్టుకోండి రా, కింద పెట్టుకోండి జీలో. అండ్ వచ్చి నేను అది కొడతా, హిట్ కొనుక్కొస్తా. ఒక్క నిమిషం, బ్లింకిట్లో ఆర్డర్ పెడతా. ఇది మీ గుబ్బ అనుకో, ఆడ మీరు అడుక్కోలేదు 100 రోజులు, బొద్దింక తయారైంది, చచ్చిపోయింది బొద్దింక. కొడితే చచ్చిపోయే బొద్దింక అదేం పేరు పెట్టుకున్నారా మీరు? బుద్ధి ఉందా మీకు? మళ్ళీ ఈ బొద్దింకల పార్టీని మన దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతారు. ఆ ఇమ్రాన్ గారు ఫాలో అయ్యండు, అన్ఫాలో కొట్టిండు. రేయ్ వాడిని నేను రోస్ట్ చేస్తారా, తొందరలో రోస్ట్ చేస్తా అని కంటెంట్ని నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇండియా వాళ్ళు బొద్దింకల పార్టీని ఫాలో అవుతుండ్రు. విత్ ఇన్ 2 days 15 million సబ్స్క్రైబర్స్ వచ్చాయి, 15 million ఫాలోవర్స్ వచ్చిండ్రు ఇన్స్టాగ్రామ్ లో. అరే మళ్ళీ వాడు అడ్మిన్ గాడు వచ్చి ఏమంటాడు తెలుసా? ये कि हमारे फॉलोअर्स अब बीजेपी से भी ज्यादा हो चुके हैं. बीजेपी को इतने 8 मिलियन फॉलोअर्स लगाने में మనం ఇప్పుడు బీజేపీ కంటే 2 రోజుల్లో ఎక్కువ ఫాలోయింగ్ కొట్టేసినాం. बनाने में 4 साल 14 इयर्स लग गए थे. इन्होंने ना जाने कितने करोड़ों रुपए फूके हैं इसमें. రే ఫాలోయింగ్ కి ఓట్ బ్యాంక్ కి తేడా తెలియదారా? तो अब हमारा नेक्स्ट टारगेट है कि कुछ भी करके हमें बीजेपी के फॉलोअर्स कम करने हैं. ఓటు బ్యాంకు వేరు, ఫాలోయింగ్ వేరు. ఫాలోవర్స్ వచ్చినంత మాత్రాన ఓట్స్ వేయర్రా. వాళ్ళంతా జెన్జీ, ఓట్ హక్కు లేనోడు, ఇండియాలో ఓటు హక్కు లేనోడు మీ ఫాలోయింగ్ లిస్ట్ లో ఉన్నారా చూసుకో. బంగ్లాదేశోడు, పాకిస్తానోడు ఫాలో అవుతున్నాడు. వీళ్ళకి సిగ్గు లేదు, ఇండియా నుంచి ఇండియా వాళ్ళు ఫాలో అవుతారు. వీళ్ళు ఇండియాలో ఉంటారు, పక్క దేశం వాళ్ళది పడతారు. వీళ్ళు అది తెలుసుకునే లోపు వీళ్ళు బతుకుంటారు. ఈడ వాడి జీలో వాడే ఏలెట్టుకుంటాడు, చూసావా? వాసన చూసుకుంటాడు. వాళ్ళకంటే నీచాతి నీచమేడు. వీళ్ళు ఇండియాలో ఉండి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన శత్రు దేశాలు ఫాలో అవుతున్న వాటిని ఫాలో అవుతున్నారు. అందుకే రా బంగ్లాదేశ్ ఇండియా ముందు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ ముందు ఇండియాలోనే ఉండే. ఎందుకు చీలిపోయినాయి, సపరేట్ కంట్రీలు అయినాయి? ఇట్లా మైండ్ సెట్ మనది, ఇట్లా మైండ్ సెట్ ఉంది కాబట్టి చీలిపోయింది. సో పాయింట్ ఏంటంటే ఆడొచ్చి ఏమంటాడు, రే నా ఫాలోయింగ్, అరే మన ఫాలోయింగ్ బీజేపీని దాటేసిందిరా, ఇప్పుడు మనం ఏం చేయాలా, బీజేపీని అన్ఫాలో కొట్టాలన్నాడు. బీజేపీకి 1 million ఫాలోవర్స్ మళ్ళా పెరిగిండ్రు. మీతో ప్రాబ్లం ఇదేనయ్యా, మిగతామని వస్తారు దగ్గరికి వెళ్తారు అంటే ఫాలో కొట్టిండ్రు. ఈడే ప్రమోట్ చేసిండు దాన్ని. మళ్ళీ ఈడు యుఎస్ఏలో ఉంటాడు, ఏమంటాడు, మీ ఇండియా అంటాడు. మీ ఇండియా అంటే వాడు పక్క దేశంలో ఉన్నాడు, మీ ఇండియా అంటున్నాడు. మన ఇండియా అంటలేడు. అది రియాలిటీ. ఈ రియాలిటీ మీరు తెలుసుకోనరా బాబు అంటే తెలుసుకో. వీళ్ళందరూ పక్క దేశాలలో ఉంటారు, ఇండియా మీద కన్ఫర్మ్ చూపిస్తారు. ఎందుకురా వై? ఇది కాక్రోచ్ జనతా పార్టీ డెవలప్మెంట్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం ఈ పార్టీ వచ్చింది. జెన్జీ పార్టీ అని ఒక గంటనే మళ్ళీ నెక్స్ట్ విత్ ఇన్ ఒక 2-3 అవర్స్లో ఎక్స్పోజ్ అయిపోయింది. ఇది యాంటీ బీజేపీ పార్టీ, యాంటీ ఇండియన్ పార్టీ, యాంటీ నేషనల్ పార్టీ అని. అంత తొందరగా ఎక్స్పోజ్ అవ్వడం ఏంట్రా? రే దొంగతనం చేసినోడు కూడా 2 రోజులు దొరకకుండా తిరుగుతాడు కదరా. మీకు ఆ మాత్రం తెలివి లేదు పిచ్చోళ్ళు. వాడు ఎట్లా దొరికిండు అనుకున్నావు? స్టార్టింగ్ ఏమో ఫాలో కొట్టుకున్నాడు వాళ్ళ పేజ్లని, వాడు బయోలో కూడా వాడి నేమ్ ఇచ్చుకున్నాడు. బట్ వాడు చేసిన తప్పేందంటే, నువ్వు అడ్మిన్ అని కాక్రోచ్ పార్టీకి తెలియకపోయి ఉంటే ఈరోజు ఆ పార్టీ ఫేస్ వేరే ఉండేది. అంతేగా ఆ పేజ్ ఫేస్ వేరే ఉండేది. ఆ ఫేస్ రివీల్ చేసావు కాబట్టి, నువ్వు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసావు అని బయటపడ్డది కాబట్టి
ఎరుపు అయ్యావు. చేసేవాడిని దేవుని పూజలు, దూరేవాని గబ్బు గుడిసెలని. అరే మీ పార్టీ, ఈ కాక్రోచ్ పార్టీ సింపుల్. దీంట్లో కాంగ్రెస్ ఫాలోవర్స్, ఆమ్ ఆద్మీ ఫాలోవర్స్, పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఫాలోవర్స్, ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ది బంగ్లాదేశ్ది జోకే ఫాలోవర్స్, జెన్జీ ఓటు హక్కు లేని వాళ్ళందరూ ఉంటారు అందులో. ఇది ఇండైరెక్ట్ బీజేపీకి బెనిఫిటే. ప్రతిసారి వచ్చి మంగుతారు, మీరే వేసుకుంటారు. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఎందుకురా, ఆపండి రా రే. మీకు మెచ్యూరిటీ లేకపోతే ఆపండి, నేను ఇస్తా మీకు మెచ్యూరిటీ, నేను ఇస్తా. నా దగ్గరికి రండి, నాకు మెసేజ్ చేయండి. ఏదన్నా పని చేసుకోరా బేవకు. అన్ని పార్టీలు అన్ని కలిపినా కూడా మీకు మోడీ అంత ఫాలోయింగ్ లేదు కదరా. మీరేమో బీజేపీతో పోల్చుకుంటారు, మోడీతో పోల్చుకో. మోడీకి ఓట్ బ్యాంక్ ఉంది, బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ వాళ్ళు ఇట్లాంటి కథలు వల్లేదు. అండ్ నేను బీజేపీకి సపోర్ట్ అనుకోకు. ఇప్పుడు ఇక్కడ చూడు, ముస్లిమ్స్ బక్రీద్ ఉందని చెప్పి మేము ఆవుని కొనము అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది చూడు, ఇక్కడ ఒకడు ఆవుని అమ్మడానికి వస్తే, అరే నువ్వు వెళ్ళిపోరా మీ మాత, అరే నువ్వు అమ్మలాగా పూజిస్తావు, ఆవుని అమ్మడానికి ఎందుకు వచ్చినవరా అని చెప్పి ఒక హిందూని రిటర్న్ పంపిస్తున్నాడు. ఇది ఎడ్యుకేషన్ అంటే, ఇది రియల్ దేశభక్తి, హ్యుమానిటీ అంటే ఇది. సూపర్. అసలు గిట్లా ముస్లిమ్స్ ఉన్నారు అనుకోరా, చాలా చోట్ల ఇట్లనే మాట్లాడుతున్నారు. भारत के अंदर गाय को राष्ट्रीय पशु घोषित किया जाए ताकि ये मोम मिलोचिंग का मामला खत्म हो जाए और अमन अमान कायम हो जाए. ఇట్లా ముస్లిమ్స్ తయారైతే బీజేపీ సగం ఓట్ బ్యాంక్ పడిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, నేను బీజేపీకి సంబంధించినవని కాదు, ఏ పార్టీకి సంబంధించినవని కాదు. ఎందుకంటే ఏ పార్టీ నాకు ఏమి ఇస్తుంది, నాకేమి ఇవ్వట్లా. నేను జస్ట్ బీజేపీ సెక్యులరిజంని వన్ సైడ్ ప్రమోట్ చేయదు అని నేను లైక్ చేస్తా, అంతేగాని హైందవ్ జాతీయ జంతువుని చేసిందా ఆవుని లేదు. ఇప్పుడు ముస్లిమ్సే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అది పాయింట్. ఈ విషయంలో ముస్లిమ్స్ కనుక ఏకతాటిగా ఉంటే బీజేపీకి చాలా బ్యాక్లాష్ వస్తుంది. ఇది ఎడ్యుకేషన్. అరే కాక్రోచ్ పార్టీ, దీన్ని ప్రమోట్ చేసుకో. ఇది ఎడ్యుకేషన్. ఓటు బ్యాంకుని ఎట్లా తగ్గించాలి, ఎట్లా పెంచుకోవాలి కూడా తెలియకపోతే ఎట్లారా మీరు గెలిచేది? ఊళ్ళారా మీరు బీజేపీని ఓడగొడుతున్నట్టు ఉండవరా, బీజేపీకి అవకాశం ఇస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ మీరు చేసే పనులు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనౌన్సెస్ క్యాష్ ఇన్సెంటివ్ ఫర్ థర్డ్ ఫోర్త్ చైల్డ్. ఇదుందా, అసలే పాపులేషన్ పెరిగిపోతుందిరా అంటే థర్డ్ ఫోర్త్ చైల్డ్ కి 30,000 40,000 ఇస్తాడంట. రే ఇది ఎవడికిరా లాభం, ఎవడికిరా? ఇక్కడ పంచర్షాప్ వాళ్ళకే లాభం రా, మాకు లేదరా. ఇది దేశం కోరుకోవట్లేదు. చైనాని మించిపోయింది పాపులేషన్ లో, కానీ డెవలప్మెంట్ లో మించుతుందా? లేదు. ఇప్పటికి నువ్వు కొట్టు, చైనా, రష్యా, జపాన్ ఈ దేశాల్లో సెటిల్ అవ్వడమే మేలు. ఎడ్యుకేషన్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, హ్యుమానిటీ ఉంది అని అంటారు. ఇండియాలో ఏముందరా డెవలప్మెంట్? ఇదిరా బై. ఈ కాక్రోచ్ ఇజ్జుడు ప్రీచింగ్ బడ్డీ అట కాక్రోచ్ ని పెట్టుకుంది, పై మీద కాక్రోచ్ ని పెట్టుకుంది. ఇప్పుడు నేను కూడా హిట్ తెలుసు కదా, హిట్ ఇది. ఆ డ్రెస్ వేసుకొని వచ్చి నీ మీద పడతా, నువ్వు చచ్చిపోతావు. ఇది కాక్రోచ్ ముచ్చట. ఈ కాక్రోచ్ని ఇంట్లోకి రానివ్వకండి. ఎందుకంటే కాక్రోచ్లు ఎంత డేంజర్ అంటే, ఈ కాక్రోచ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాక్రోచ్కి ఎంత దూరం ఉంటే క్యాన్సర్కి అంత దూరంగా ఉంటావు. ఇట్స్ ఏ క్యాన్సర్, గుర్తుపెట్టుకో. పాకిస్తాన్ బంగ్లాదేశ్ క్యాన్సరే ఫాలో అవుతుంది. ఎందుకంటే వీళ్ళు క్యాన్సర్ అంటగడతారు, క్యాన్సర్ని ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఫ్లవర్స్. ఇది ఈ కాక్రోచ్ ముచ్చట. ఇక్కడ దాకా వచ్చినావంటే సబ్స్క్రైబ్ చేసుకో. మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తాను నేను. విజయ్ తలపతి ఎట్లా విన్ అయ్యిండో అనేది కూడా వీడియో చేయాలా వద్దా అనేది కమెంట్ చేసి, అది చేద్దాం అనుకుంటున్నా, బట్ అది ఓల్డ్ టాపిక్ అయిపోయింది. లేకపోతే ఏదో ఒక ర్యాండమ్ రోస్ట్ కొడతా. వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసుకో.